నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఢాకాలో ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు. బంగ్లాదేశ్లో హింసాత్మక సంఘటనల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి వచ్చేశారు. ఆ తర్వాత హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఆదివారం కెనడాలోని డౌన్ టౌన్ టొరంటో అంతటా వేలాది మంది కెనడా పౌరులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హిందూ సంఘాలకు సంఘీభావం తెలిపి నినాదాలు చేశారు. టొరంటో డౌన్ టౌన్ లో హిందూ, క్రైస్తవ, బౌద్ధ, యూదా మూలాలకు చెందిన కెనడియన్లు సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించడానికి కొత్తగా ఏర్పడిన మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిరసనకారులు కెనడియన్ ప్రభుత్వాన్ని కోరడంతో పాటు మాకు న్యాయం కావాలి, బంగ్లాదేశ్ అనే నినాదాలు పరిసరాల చుట్టూ ప్రతిధ్వనించాయి. టొరంటోలోని బంగ్లాదేశ్ మసీదులకు తాము ఈమెయిల్లు పంపామని, అయితే వారు ఇంకా స్పందించలేదని నిరసనకారుల్లో ఒకరు చెప్పారు. మేము టొరంటోలోని బంగ్లాదేశ్ మసీదులకు కూడా ఈమెయిల్లు పంపాము. ఇప్పటి వరకు మేము వారి నుంచి ఎలాంటి స్పందనను వినలేదు. బహుశా వారు బిజీగా ఉండొచ్చు అని అతను చెప్పాడు. పైగా అపూర్వమైన సంఖ్యలో ప్రజలు నిరసనలో పాల్గొనడం ఓ మంచి సంకేతమని నిరసనకారులు చెప్పారు. వారు కూడా సంఘీభావంగా నిలబడితే మేము ఇష్టపడతాము. అపూర్వమైన సంఖ్యలో ఇక్కడ పాల్గొన్నారు, ఇది మంచి సంకేతం. అయితే కెనడా రాజకీయ నాయకులు ఈమెయిల్లు, ట్వీట్లు పంపినా, ఫోన్ చేసినా స్పందించకపోవడం విచారంగా ఉంది అంటూ విచారణ వ్యక్తం చేశారు. అంతేకాదు, హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసనలో పాల్గొన్న నాయకులు తమ ఆందోళనను ప్రదర్శించారు. హింసాకాండ నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు పొరుగున ఉన్న భారతదేశానికి పారిపోతున్నారని చెప్పారు. కాగా బంగ్లాదేశ్ లో హిందువుల ఆలయాలు, ఇల్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చటాగ్రం నగరంలో వరుసగా రెండో రోజు వేలాది మంది హిందువులు ఆందోళన నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాది మంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. మైనారిటీలను వేధిస్తున్న వారిపై విచారణ వేగవంతం చేయాలని, ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, పార్లమెంట్లో 10% సీట్లను మైనారిటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ మెనూ వాచ్ ఆన్లైన్ ద్వారా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి కెనడా నిరసనలకు సంబంధించిన ఆర్టికల్ ద్వారా ఈ విషయాన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న ఆందోళన, లేకపోతే హింసాకాండకు వ్యతిరేకించి జరుగుతున్న నినాదాలు, వినిపిస్తున్న నినాదాలు, జరుగుతున్న ఆందోళనలు ఎంతనుకున్న సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. హిందువులను, హిందూ ఆలయాల్ని కాపాడుకోవాలని భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా మంది ధర్మ యోధులు కోరుకుంటున్నారు. అలాంటి వారు కెనడాతో పాటు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నారు. భారత్కి మద్దతుగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న నిరసనలు ఆలోచింపచేస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి అని కోరుకుందాం. ఎందుకంటే సనాతన ధర్మమే ఈ ప్రపంచాన్ని నిలబెట్టగలుగుతుంది. కాబట్టి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ చిన్న ఆఫీస్ తోటి, మన సొంత ఎక్విప్మెంట్ తోటి మంచి మంచి అప్డేట్స్ మీకు అందియాలని చూస్తున్నాం. చూసారుగా 2 days మన వీడియోస్ కూడా ఏమీ టెలికాస్ట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇవేవి ఉండకుండా ఉండాలంటే ఆర్థికంగా మీ చేయూత చాలా 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 అవసరం. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్ కి చేరుకుంటామో, బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని మన ఛానల్ కోరుకోదు. బట్ బ్రేక్ ఈవెన్ కి చేరుకునే వరకు మాత్రం మీ అందరి ఆర్థిక సపోర్ట్ చాలా అవసరం. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, వీలైనంత షేర్ చేస్తూ ఉండండి, ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మన ఛానల్కి చేయుతగా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. చాలా మంది ఆ జాయిన్ అనే బటన్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం. ప్లీజ్ మీకు తోచిన సహాయం మన ఛానల్కి చేయడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక ఆడపిల్ల వేసిన అడుగు విజయవంతం అవుతుంది. సో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.